అబ్బబ్బా, ఏంటి తిన్నమామ గోల అంత సౌండ్ వస్తుంది? అయినా నువ్వు ఎలా చేస్తావు తిన్నమామ అది? ఏం చేస్తాను చెప్పు షించాన్. మనలాంటి పూర్ పీపుల్స్కి 2 పూట్ల కష్టపడితేనే కానీ తినడానికి డబ్బులు రావు కదా, అందుకోసమే ఈ పని బతుకు తెరువు కోసం చేస్తారు షించాన్. అవును తిన్నమామ. మరి నువ్వు ఇక్కడ 1 సంవత్సరం నుంచి కష్టపడుతున్నావు కదా, మరి నీకు వాళ్ళు జీతం పెంచలేదా? లేదు షించాన్, పెంచుతామంటున్నారు కానీ పెంచట్లేదు. మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నేను చేస్తున్నాను ఇంకా ఇక్కడ. లేదంటే ఎప్పుడో మానేసేవాడిని ఇక్కడ. అయినా ఇవన్నీ నీకెందుకు షించాన్, నువ్వు కుదురుగా స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా నాతో పాటు ఎండలో వస్తానన్నావు. ఓకే షించాన్, అది డ్యూటీ టైం అయిపోయింది, పద ఇంటికి వెళ్ళిపోదాం మనం. తిన్నమామ ఇంటి దగ్గరకు వచ్చిన స్పీడ్ తగ్గించు. ఓ, నీది డొక్క స్కూటర్ అయినా బాగానే ఆగింది తిన్నమామ. నాదేం డొక్కు స్కూటర్ కాదురా, నా సూపర్ స్కూటర్. చూసారు షించాన్, ఈ అప్పారావు గారు మళ్ళీ ఇక్కడే పెట్టారు కారు తీసుకొచ్చి. ఇలా కాదు ఈ అప్పారావు గారి సంగతి చెప్తే, నాకు ఈరోజు అతని కారు నేను తన్నాల్సిందే ఎలాగైనా సరే. ఈ రోజు ఈ అప్పారావు గారి కారు నా చేతిలో అయిపోయిందిరా, నన్ను ఆపద్ర షించాన్. నిన్నెవరు ఆపట్లేదు తిన్నమామ. ఎల్లు కొట్టొస్తాను దాన్ని. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు. ఇంకెప్పుడు ఈ కారు ఇక్కడ పెట్టకూడదు అప్పారావు గారు. అబ్బా, నాకే తగిలిందిరా. అబ్బబ్బా నొప్పి వస్తుందిరా షించాన్. అబ్బబ్బా చాలా గట్టిగా అయితే తగిలిందిరా షించాన్ నాకు అది. ఓకే రచించాను, ఇంటికి వచ్చేసాం కదా. టీవీ పెట్ట రచించాను, కొంచెం టీవీ చూడాలి, నేను బట్టలు మార్చుకొని వస్తాను. సరే తిన్నమామ దా. ఏంటి రచించాను, ఏం పెట్టావు మళ్ళీ కార్టూనా? ఎన్నిసార్లు చూస్తా రచించాను ఆ కార్టూన్, నీకు బోర్ కొట్టదా ఏంటి? ఇలా ఎవరు రచించాను రిమోట్ మార్చే ఛానల్. చూడు ఎప్పుడు ఆ కార్టూనా, ఏముంది రచించాను ఆ కార్టూన్లో, చేంజ్ చే ఛానల్. ఈ గేమ్ ఆడినట్టయితే మీరు చాలా డబ్బున్న వాళ్ళు అయితే అయిపోతారు. ఎందుకంటే ఈ గేమ్ వినే వాళ్ళకి 3 కార్లు, దాంతోపాటు 100 కోట్ల డబ్బు, ఇంకా ఒక పెద్ద 3 బెడ్రూమ్ ఇల్లు. ఈ గేమ్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఆడొచ్చు. ఎవరైనా ఆడదాం అనుకున్నట్టయితే ఫాస్ట్ గా ఎఫ్ఐబి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రండి. ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి గేమ్ లో ఆడడానికి. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. రే షించాన్, చూసావా ఈ గేమ్ కి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదంటరా షించాన్. ఈ గేమ్ ఆడినోళ్ళకి 100 కోట్ల డబ్బు అంట, 3 కార్లు అంట, ఒక పెద్ద ఇల్లు అంటారా షించాన్. మనం ఆడదాంరా షించాన్ ఎలాగైనా సరే ఈ గేమ్. సరే తిన్నమామ, వెళ్దాం పద. అది కాదు తిన్నమామ, అంతలా ఇస్తున్నారంటే బహుమతులు, అది పక్కా రిస్క్తో కూడుకున్న గేమ్ అయి ఉంటుంది తిన్నమామ. ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే గేమ్ ఆడినందుకే ఎవరు అని డబ్బులు ఎవ్వరు కదా తిన్నమామ. ఒకసారి ఆలోచించు నువ్వే. నువ్వు అన్నది కూడా కరెక్ట్ రచించాను, కానీ ఇప్పుడు మనం ఊరు నుంచి రిచ్ అవ్వాలంటే పక్కా గేమ్ ఆడాల్సిందే రచించాను. ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బులు లేవు రచించాను. చూస్తున్నావు కదా నువ్వే, మనం ఒక పూట అన్నం తింటే ఇంకో పూట తినట్లేదు. అయినా సరే అక్కడ నేను చాలా ఎండలో కష్టపడలేకపోతున్నాను రచించాను. వాళ్ళు నాకు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వట్లేదు. 1 సంవత్సరం నుంచి చెప్తున్నారు నేను నీకు శాలరీ పెంచుతాను శాలరీ పెంచుతానని, కానీ వాళ్ళైతే పెంచట్లేదు. మనం ఎలాగైనా సరే గేమ్ ఆడి విన్ అవ్వాల్సిందే. సరే తిన్నమామ, నువ్వైతే చాలా జాగ్రత్తగా ఆడా గేమ్. ఆ సరే రచించాను, నాకేం అవ్వదులే. ఎక్స్క్యూజ్ మీ సార్, టీవీలో ఛాలెంజింగ్ ర్యామ్ గురించి చెప్పారు కదా, నేనైతే గేమ్ ఆడదాం అనుకుంటున్నాను సార్. చూసుకోండి సార్, ఆ గేమ్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటది. మీరు ఆ గేమ్ లో కనుక పడిపోయినట్టయితే సముద్రంలోకి పడిపోతారు మీరు డైరెక్ట్ గా. పర్వాలేదు సార్, నేను ఎలా అయినా సరే గేమ్ ఆడతాను, నన్ను తీసుకువెళ్ళండి అక్కడికి. ఓకే అయితే పద. మీరైతే ఇక్కడ బైక్స్ తో ఆడాలి, సెకండ్ ర్యాంప్ ఏమో జీప్స్ తో ఆడాలి, థర్డ్ ర్యాంప్ స్పోర్ట్స్ కార్ తో ఆడాలి, ఫోర్త్ ర్యాంప్ హెలికాప్టర్, ఫిఫ్త్ ర్యాంప్ మళ్ళీ కార్స్ తో టైర్ మధ్యలో నుంచి వెళ్ళాలి తగలకుండా. తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అయితే మీరు కింద ఉన్న బోట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ బోట్స్ మీద నుంచి మీరు ఈ టైర్ల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఈ టైర్లన్నీ కంప్లీట్ చేశాక మీరు ఆ ఎండింగ్ పాయింట్కి వచ్చాక మీరైతే విన్ అవుతారు. ఓకే, మనమైతే అతను చెప్పినట్టయితే వెళ్ళామంటే మనమైతే ఈ డబ్బంతా మందే, ఇల్లు మందే, కార్లు కూడా మన యో జాగ్రత్త. అమ్మో, అయ్యో బాబోయ్, జస్ట్ మిస్. లేదంటే ఇప్పుడు నేనైతే కిందకి వెళ్ళిపోయేవాడిని, స్టార్టింగ్లోనే గేమ్ అయితే ఓడిపోయేవాడిని నేను. ఓకే, మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం స్లోగా వేయాలి. ఓకే, ఎలాగని నేనైతే ఈ గేమ్లో అయితే గెలవాల్సిందే. ఆ డబ్బులని నా సొంతం చేసుకొని సించాన్గిడ నేను చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉంటాం. ఇది చాలా ఎత్తుగా ఉన్నట్టుంది, నాకైతే కొద్దిగా భయంగా ఉంది. ఓకే, మనమైతే చాలా సేఫ్గా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ చాలా హైట్ ఉంది ఇది. ఎక్కడి నుంచి అనుకుంటా కదా జీపులతో వెళ్ళమని చెప్పారు వాళ్ళు, అదే అనుకుంటే ఇక్కడ నుంచే. బండి అయితే అసలు పైకి అయితే వెళ్ళట్లేదు, చాలా హైట్ అయితే ఉంది ఇది. అదిగోండి జీప్స్ కనబడుతున్నాయి కదా, ఈ జీప్స్ ఇప్పుడు మనం అయితే ఏదో జీప్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, నాకైతే ఈ మిలిటరీ జీప్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మనం అటు ఇటు ఎలా పడిపోయినా సరే ఈ మిలిటరీ జీప్ అయితే మనకు కాపాడుతుంది. నాకు కూడా మిలిటరీ అంటే చాలా ఇష్టం. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి,
ఎందుకంటే ఎక్కడ పడిపోయినా సరే మనం అయితే గేమ్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతాం. అంతేకాకుండా కింద సముద్రం ఒకటి ఉంది, చాలా పెద్దగా ఉంది సముద్రం. ఓకే 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 మనం అయితే చాలా అంటే చాలా స్లోగా అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం చాలా కిందకి వెళ్ళాలి. ఓ ఓ ఓ ఓ, అబ్బా అమ్మా ఓకే ఏం అవ్వలేదు మనకి. చెప్పాను కదా మిలిటరీ జీప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనమైతే కొద్ది వెనక్కి వెళ్ళి స్పీడ్గా అయితే వచ్చి ర్యాంప్ని అయితే అవతల పక్క అయితే మనం దూకేద్దాం. ఓకే ఎక్కడైతే బూస్టర్లు ఉన్నాయి స్పీడ్గా వెళ్ళిపోయి దూకేసాం. అది మనమైతే 50% అయితే కంప్లీట్ చేసామంట ర్యాంపు. ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ జీప్లోని. ఇంకా మిగతా 50% కూడా మనం అయితే కంప్లీట్ చేస్తామంటే ఇలా సేఫ్గా ఆ 100 కోట్లు డబ్బు, ఇంకా 3 కార్లు, ఆ పెద్ద ఇల్లు కూడా మందే. ఓకే ఇక్కడైతే స్పీడ్గా వెళ్ళడానికి అయితే ఉన్నట్టున్నాయి. అమ్మ బాబోయ్ ఏంటి స్పీడ్ బస్సుల కంటే స్పీడ్గా ఉంది. ఓకే మనమైతే ఇప్పుడైతే హెలికాప్టర్ అయితే తీసుకోవాలి. ఈ జీప్ బ్రేకులు పనిచేయట్లేదు. అయ్యో అబ్బా 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 ఓరి నాయనో అబ్బా నాకైతే చాలా అంటే చాలా గట్టిగా తగిలింది. అయినా ఏం పర్వాలేదు. మనమైతే ఇప్పుడు ఈ హెలికాప్టర్ అయితే తీసుకొని ఈ ర్యాంప్ కూడా కంప్లీట్ చేసి లాస్ట్ బోట్ ఉన్న ర్యాంప్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఈ హెలికాప్టర్ అయితే హ్యాండ్లింగ్ అంటే చాలా కష్టంగా ఉంది. అయినా సరే నేను నడుపుతున్నాను. అయినా ఈ హెలికాప్టర్ స్పీడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా కేర్ఫుల్గా అయితే మనం ఉండాలి. ఓకే మనం ఇలాగే ఆడినట్టుగా అయితే ఆ 100 కోట్ల రూపాయలని అయితే మనమైతే గెలుచుకోవచ్చు. అంతేకాకుండా 3 కార్లు, ఒక ఇల్లు కూడా విన్ అవ్వచ్చు మనమైతే. మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఈ బ్లేడ్లు అయితే చాలా దారుణంగా తగులుతున్నాయి. ఓరి నాయనో చూసారా డోర్ అయితే ఊడిపోయి పడిపోయింది కిందకి. మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా నడపాలి. ఇది హ్యాండ్లింగ్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంది, కానీ తప్పదు. మనం విన్ అవ్వాలంటే దీంతోనైతే మనం వెళ్ళాల్సిందే. మనం ఈ హెలికాప్టర్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్లేడ్లు తగులుతున్నా సరే వీటికైతే ఏం అవ్వట్లేదు. ఈ బ్లేడ్లు అయితే కొద్దిగా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొద్దిగా దూరమే ఉంది, అది కూడా కనపడుతుంది కదా, అక్కడికైతే వచ్చేసాం. ఓకే మనమైతే వచ్చేసాం. ఓరి నాయనో హెలికాప్టర్ అయితే పేలిపోయింది దూకే. అయ్యో బాబోయ్ చూసారా హెలికాప్టర్ అయితే ఎలా పేలిపోయిందో. ఇప్పుడు మనమైతే ఒక కార్ చూస్ చేసుకుందాం. నాకైతే ఈ కార్ అయితే నచ్చింది. ఈ కార్ మీద అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఒక 10% అయితే ఉందంట. ఇప్పుడే కార్లో అయితే అనౌన్స్ చేశారు మళ్ళీ. ఆ 10% కూడా మనం సేఫ్గా అయితే కంప్లీట్ చేస్తామంటే మనమైతే విన్ అయిపోవచ్చు. ఈ కార్ హ్యాండ్లింగ్ అయితే నాకంటే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. సూపర్ ఉంది నిజంగా ఈ కారు. ఓకే ఎదురైతే రోడ్డు అయితే కట్ అయినట్టు ఉంది. ఓ ఓ ఓ మై ఓరి దేవుడు మనం బ్రేక్ అయితే కరెక్ట్ టైంకి వేసాం, లేదంటే మనం అయితే కిందకైతే వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే మనం ఇక్కడ నుంచి అయితే చూసుకొని అయితే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు చూసారు కదా కొద్దిగా అయితే తప్పించుకున్నాం. అమ్మ బాబు అయ్యో బాబోయ్ చూసారా ఇలా నేను మాట్లాడుకుంటే వెళ్ళానైతే పక్క అయితే పడిపోతాను నేను కిందకి. మనమైతే ఇంకా చూసుకొని అయితే వెళ్ళాల్సిందే. ఇక్కడ కొద్దిగా ఎత్తుగా అయితే ఉంది. ఓకే ఓకే మనమైతే బాగానే అయితే క్రాస్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడే మనం టైర్లో నుంచి అయితే వెళ్ళాలి. నిప్పు టైర్ ఇప్పుడు మనం చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళి ఆ ఫైర్ అంటుకున్న టైర్ నుంచి అయితే మనం అయితే క్రాస్ చేయాలి. ఓకే ఇప్పుడే మనం ఇక్కడ నుంచి అయితే చూసుకొని వెళ్ళాలి. ఇదంటే చాలా అయితే చాలా కిందకు ఉంది. అది కూడా చూసారు కదా నిప్పులు అయితే ఎలా వస్తున్నాయో. మనం చాలా స్పీడ్గా వెళ్ళి ఆ నిప్పులకైతే తగలకుండా మనమైతే జంప్ అయితే చెయ్యాలి. ఓకే రెడీ. ఓ ఓరి నాయనో ఇక్కడ మంటలు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో. ఓకే 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 మనం నీటిలో పడకూడదు నీటిలో పడకూడదు. ఓకే ఓ, అబ్బా అబ్బా అరే నాకు తలకైతే చాలా గట్టిగా తగిలింది. ఓరి నాయనో ఇదేంటి కారు ఇలా అయిపోతుంది. మన అర్జెంట్గా అయితే కార్ అయితే దిగిపోయి మనం బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంకొక కొద్దిగా అయితే ఉంది. టైర్లు దాటేమో మనం ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓరి నాయనో నీటిలోకి పడిపోయాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా బోట్ పైకి అయితే ఎక్కేసి టైర్లు అయితే క్రాస్ చేసేద్దాం. ఓకే ఇదే దగ్గరగా ఉంది కాబట్టి ఇదైతే ఎక్కేద్దాం. ఓకే ఈ బోట్ ఎలా కంట్రోల్ అవుద్దో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఓ ఇదైతే చాలా అంటే చాలా బాగా అయితే కంట్రోల్ అవుతుంది. నేనైతే ఇది ఎంత బాగా కంట్రోల్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను. ఓకే ఈ లాస్ట్ అయితే మనం అయితే క్రాస్ అయితే చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మనం 100 కోట్లు ఇంకా ఒక ఇల్లు అయితే సొంతం చేసుకోబోతున్నాం. దాంతోపాటు 3 కార్లు కూడా. ఓకే మనం అయితే ఇప్పుడు అర్జెంటుగా అతని దగ్గరికి అయితే వెళ్ళి మనం అయితే కంప్లీట్ అయితే చేస్తామని అయితే చెప్పాలి. మనమైతే సాధించేసాం. ఈ లాస్ వేగస్లో అందరికంటే మనమైతే చాలా అంటే చాలా రిచ్. ఓకే ఇప్పుడైతే మనం మన కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దిన్ను మామ నువ్వైతే చాలా అంటే చాలా బాగా దిన్ను మామ. ఆ ర్యాంప్ గేమ్ అయితే నాకైతే చాలా భయం వేసింది. నువ్వైతే ఎక్కడేమన్నా పడిపోతావేమో అని చెప్పేసి. అయినా నువ్వు 3 గంటల సమయం అయితే తీసుకున్నావు దిన్ను మామ ఆడడానికి.
ఫోన్లో రచించాను ఎంత సమయం తీసుకుంటే ఏముందిలే, మనమైతే ఈ 3 కార్లు ఇంకా ఈ పెద్దిల్లు ఆ 100 కోట్ల రూపాయలు అయితే గెలుచుకున్నాం కదా. చాలా రచించాను. ఇప్పుడు మనం పూర్ కాదురా, మనం ఇప్పుడు చాలా రిచ్ రచించాను. అవును దిన్నమ్మ, ఈ లాస్ వేగస్ లో మనమే అందరికంటే చాలా అంటే చాలా రిచ్.